ఈవినింగ్ నేను సుమ. ఐపీఎల్లో జైపూర్ వేదికగా కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. వరుసగా జోరు మీదున్న ముంబై రాజస్థాన్ కంచుకొట్టలో విక్టరీ కొడుతుందా? సొంత గడ్డపై రాజస్థానే సక్సెస్ సాధిస్తుందా? గత మ్యాచ్లో సెంచరీతో రెచ్చిపోయిన 14 ఏళ్ల కుర్రాడు సూర్యవంశీ మరోసారి మ్యాజిక్ చేస్తాడా? జైపూర్లో జయబేరి మోగించేదెవరో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్టులు జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అండ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కార్తిక్ గారు. నమస్తే కార్తిక్ గారు. హలో. అండ్ సార్, మనం చూసినట్లయితే నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి చూసినట్లయితే సిఎస్కే నిష్క్రమించింది, అంటే కంప్లీట్ గా వెళ్ళిపోయింది. అంటే ధోని అంటే ఐపీఎల్ అంటే ధోని, అంటే సిఎస్కే వైఫల్యం ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? వాళ్ళకి సరైనటువంటి బ్యాటింగ్, ఇది ఓపెనింగ్ జోడీ కుదరకపోవటమే వాళ్ళ మెయిన్. ఇది పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవటం, అది కూడా ఓకే. ఇప్పుడు 60+ రన్స్ అండ్ 1 వికెట్ లూజింగ్ ఇన్ ది పవర్ ప్లే ఇస్ ఎ డిఫరెంట్ సినారియో. బట్ వాళ్ళకి వచ్చేటప్పటికి హార్డ్లీ 40 రన్స్ ఆన్ ద బోర్డ్ అండ్ దే ఆర్ లూజింగ్ బోత్ ది ఓపెనర్స్. రచిన్ రవీంద్రాని ట్రై చేసినా కానీ, లేకపోతే కాన్వే, ఆ తర్వాత ఈవెన్ మన షేక్ రషీద్ వైజాగ్ కుర్రాన్ని ట్రై చేశారు. మాంత్రే కొంత ఒక మ్యాచ్ మెరుపులు మెరిపించాడు. సో ఓవరాల్గా వాళ్ళకి సరైనటువంటి ఓపెనింగ్ జోడీ లేకపోవడం ఒక కారణం. ఈవెన్ యాక్చువల్గా బౌలింగ్లో కూడా వాళ్ళకి ఇప్పుడు పతిరాణని చూసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ దాకా 7.25 ఎకానమీ రేట్. అదే ఈ ఏడాది వచ్చేటప్పటికి అతనిది 10.28. అంటే ఓవర్కి 3 రన్స్ ఎక్స్ట్రా ఇస్తున్నటువంటి, మీకు 2020 ఫార్మేట్లో 4 ఓవర్స్ బౌలర్ అంటే 12 రన్స్ యావరేజ్ని మీకు ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నాడు అంటేనే దట్ మేక్స్ ది డిఫరెన్స్. సో ఈ రకంగా ఈవెన్ యాక్చువల్గా వాళ్ళ ఇందులో కూడా అశ్విన్ ఎయిర్ కోర్ తీసుకున్నారు. బట్ అశ్విన్కి ప్లేయింగ్ లెవెల్లో చోటే ఉండట్లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుని వచ్చి ట్రై చేశారు, 11లో తీసుకుని చేశారు. బట్ హీఈస్ నాట్ దట్ ఎఫెక్టివ్. ఈవెన్ జడేజా అంతే ఉంది. సో అందుకని వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ఫామ్ ఉండటం అనేటువంటిది చెన్నై ఇది ఒకటి. ప్లస్ మొట్టమొదటి అసలు క్యాప్టెన్ అనుకున్నది, ఆ తర్వాత క్యాప్టెన్ గాయపడ్డాడని తర్వాత ధోనిని తీసుకుని రావటం, ధోని క్యాప్టెన్సీ చేపట్టేటప్పటికే ఇట్స్ టూ లేట్. సో ఓవరాల్గా అయితే కనుక వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ యూనిట్ రెండూ కూడా టోటల్గా ఫెయిల్యూర్ అవటం అనేటువంటి. బట్ ఫర్ దట్ శ్యామ్ కరణ్ నిన్నటి ఇన్నింగ్స్ని మినహాయిస్తే కనుక ఈవెన్ శ్యామ్ కరణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అట్లాంటిది అతను డెలివరీ చేయలేకపోవడం, వీటన్నిటి వల్ల చెన్నై ఆరకమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఓకే అండి. అండ్ కార్తిక్ గారు, ధోని అంటేనే ఐపీఎల్ అంటేనే ధోని అన్నట్టుగా ఉంటుంది. ఎలా చూడాలి, మీరేం చెప్తారు సిఎస్కే నిష్క్రమణకు సంబంధించి? అంటే ధోని అది ఐ డోంట్ నో వై, బట్ అది ఒక టీమ్ స్ట్రాటజీ అంటుంది, లైక్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు ఎవ్రీ ఇయర్. అండ్ మనం చూస్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ ఇంజురీ అండ్ ఆ పోస్ట్ ఇంజురీ లైక్ ఇంతకు ముందర ధోని లాగా లేదు. ప్రాబబ్లీ ఏజ్ అవ్వచ్చు, ఫిట్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ మనము చూసుకుంటే లైక్ ఎక్కడ ధోని చరిష్మా, ధోని మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది సార్ ఐపీఎల్ లో. చాలా క్లియర్ గా అది మనకు కనబడుతుంది. అండ్ ఇందాక సార్ చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకా ఓవరాల్ టీమ్ కూడా ఆ బ్యాలెన్స్ అనేది అన్ని రకాలుగా మిస్ అవుతుంది. సో అది చాలా క్లియర్ గా కనబడుతుంది. అండ్ ధోని మధ్యలోంచి కెప్టెన్ అవ్వటం ఆ ప్రెషర్ డెఫినెట్లీ యాడప్ అవుతుంది. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే మరి కాసేపట్లో మనకు రాజస్థాన్ రాయల్స్ ముంబై పోటీ పడబోతున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వైభవ్ సూర్యవంశీ గురించి. అంటే 14 years ఏజ్లోనే ఒక అద్భుత ఆట, అసలు వండర్ఫుల్గా ఆడుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్లో సూర్యవంశీ ఆట తీరు ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు వైభవ్ గురించి? వైభవ్ ఈజ్ ఎ న్యూ ఫైండ్ నిజంగానే. ఫస్ట్ వివిఎస్ లక్ష్మణ్ అతన్ని గుర్తిస్తే ఒక టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు గెస్ట్గా లక్ష్మణ్ వెళ్ళి ఈ కుర్రాడు ఎవరో చాలా బాగున్నాడు అని, ఆ తర్వాత ద్రావిడ్కి చెప్పటం. ద్రావిడ్ అఫ్ కోర్స్ జూనియర్ టీంని సానబట్టడంలో ద్రావిడ్ నెంబర్ 1. సో అందుకని ద్రావిడ్ కంట్లో పట్టడం, ద్రావిడ్ పని కట్టుకొని రాజస్థాన్ రాయల్స్కి అతన్ని బిడ్ వేయటం అనేటువంటిది ఇవన్నీ మనం చూసినటువంటిది. సో అందుకని మొత్తానికి హీఈస్ ప్రామిసింగ్ ఎ లాట్. అందులోనూ ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ లాంటి బౌలర్ని ఫస్ట్ బాలే ఫేసింగ్ ఫస్ట్ బాల్, ఆ నర్వ్స్ అనేటువంటిది లేకుండా 6 కొట్టినప్పుడు ద వే మిడ్ వికెట్ నుంచి ఆ ఫ్లిక్ షాట్ చూసినప్పుడే ఇట్ వాజ్ అమేజింగ్. సో అందుకని హీ ప్రామిస్డ్ ఎ లాట్. దాన్ని ఎంత మటుకు సస్టైన్ చేస్తాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. సో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ ఈజ్ డిఫరెంట్ అగైన్, నో డౌట్. మీరు మిగిలినటువంటి టీముల్లో ఉండేటువంటి బౌలింగ్ దానికి బుమ్రాని ఫేస్ చేయటం అనేటువంటిది ఇస్ ఏ స్పెషల్. సో ఈ రోజున డెఫినెట్గానే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ బుమ్రా చూడాలనేటువంటిది అందరూ. మిగిలినటువంటి వాళ్ళని దీపక్ చహర్ని బాగా ఈజీగా ఆడేయగలడేమో, బట్ ట్రెంట్ బౌల్ట్ని కూడా ఆడొచ్చేమో. బట్ బుమ్రాని ఎలా ఆడతాడు అనేటువంటిది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, ఆ ఇదిలో 14 years ఏజ్లో ఏమాత్రము భయం లేకుండా మామూలుగా ఏదో స్కూల్ బ్యాగ్ వెనకాల వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళేటువంటి పిల్లగాడు ఆ రకంగా ఆడటం అనేటువంటిది ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఏ బౌలర్ని కూడా ఇచ్చేయకుండా భయపడకుండా ఆడటం అనేటువంటిది.
ప్లస్ ఆ తర్వాత డౌన్ టు ద ఎర్త్ నాకు నచ్చినటువంటిది. ఈవెన్ సెంచరీ చేసిన తర్వాత ఆ ఏజ్లో పిల్లలు ఎవరైనా కానీ సహజంగా సెంచరీ చేసిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ చాలా వైల్డ్గా ఉంటాయి. బట్ అట్లాంటిది నిన్న అతను సెంచరీ చేసిన తర్వాత కూడా చాలా కామ్గా ఊరికేనే బ్యాట్ ఇట్లా ఊపి అంటే ఒక అక్నాలెడ్జ్ చేసాడే కానీ రెచ్చిపోవటం అనేటువంటిది ఈవెన్ యాక్చువల్గా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో కూడా అతని యొక్క ప్రజెంటేషన్ అది కూడాను చాలా బాగా ఇంప్రెసివ్గా ఉంది. వెరీ 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 క్యాచీ టు సీ హిమ్. సో అందుకని అదే కనుక అదే యాటిట్యూడ్ని కనుక మెయింటైన్ చేసేట్లయితే నో డౌట్ భవిష్యత్తులో ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఏ కంట్రీని తీసుకున్నా మీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ టు ది బౌలర్. సో అందుకని వైభవ్ లెఫ్ట్ హ్యాండర్, సో ఇట్స్ డెఫినెట్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఆటగాడిగానే చూసుకోవచ్చు. ఈ రోజు మీరు అడిగిన దానికి డెఫినెట్గా హౌ హీ విల్ ఫేస్ ది బుమ్రా అనేటువంటిది. విఘ్నేష్ లేడు, అన్ఫార్చునేట్లీ విఘ్నేష్ ఇంజూర్ అయ్యాడు, అతను లేడు కాబట్టి. సో కాబట్టి విఘ్నేష్ని ఎలా ఫేస్ చేస్తాడనేది కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ రూల్డ్ అవుట్ విఘ్నేష్ పుత్తర్. సో అందుకని డెఫినెట్గానే బుమ్రాని ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. అంటే బ్యాటింగ్ కూడా చాలా అటాకింగ్ గా ఉంది వైభవ్ది మనం గమనించినట్లయితే. అండ్ కార్తిక్ గారు, అంటే వైభవ్ కసిగా ఆడుతున్నట్లుగా అనిపించట్లేదు అంటే బ్యాటింగ్ విషయంలో మీకేమనిపిస్తుంది యాజ్ ఏ అనలిస్ట్ గా వైభవ్ బ్యాటింగ్? యా అంటే లైక్ మనం వైభవ్ బ్యాటింగ్ ఐ థింక్ ఆల్రెడీ కంపారిజన్ వచ్చింది. లైక్ హీస్ ప్లేయింగ్ లైక్ బ్రియన్ లారా, కొన్ని షార్ట్స్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ లైక్ క్రిస్ గెయిల్ అనేసి ఒక కంపారిజన్ వచ్చింది. ఎస్పెషల్లీ లైక్ ఆ ఫస్ట్ బాల్ 6 కొట్టడము, లైక్ ఐ థింక్ లైక్ that shows what kind of a batsman he is. But ఏంటి అంటే I think right now he's ground to earth. I think addition to what sir is saying, now this and ఏంటంటే పృథ్వీ షా కూడా మనకి అలాంటి ఫైండ్ యాక్చువల్ గా, అలాంటి ఫైండ్ తర్వాత మొత్తం దారి తప్పి ఎటో వెళ్ళిపోయాడు. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దిస్ బాయ్ విల్ కంటిన్యూ ద పాత్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ రాదర్ దాన్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ గ్రోస్ యాజ్ బిగ్ యాజ్ సచిన్ టెండూల్కర్ అని నేను అనుకుంటున్నా. సో అల్టిమేట్ ఫైండ్ ఇది లైక్ ఈ అబ్బాయి మనకి. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, కెప్టెన్స్ విషయానికి వస్తే ఈ రోజు బోత్ కెప్టెన్స్ ఆట తీరు ఎలా ఉండబోతుంది? హార్దిక్ పాండ్యా ఇట్ ఆల్రెడీ ప్రూవెన్, ఆల్రెడీ గుజరాత్కి టైటిల్ అందించినటువంటి వాడే, ఈవెన్ యాక్చువల్గా T20 ఫార్మేట్కి జాతీయ జట్టుకి క్యాప్టెన్సీ చేస్తున్నటువంటి వాడు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటిది ఏం లేదు. కాకపోతే ఇంకా కొంచెం మెచ్యూరిటీ కనబడింది ఈసారి. అదే లాస్ట్ ఎడిషన్ ఎప్పుడైతే అతను ముంబై ఇండియన్స్కి క్యాప్టెన్గా ఉండి ముంబై హోమ్ గ్రౌండ్లోనే అతన్ని గేల్ చేయటము, రిసీవ్ చేసుకోలేకపోవడం, ఈవెన్ యాక్చువల్గా గుజరాత్లో టాస్కి వెళ్ళినప్పుడు కూడా అతను కప్పు అందించినటువంటి కెప్టెన్ అయినా కూడా, పాత కెప్టెన్ అయినా కూడా అతన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం, ఇదంతా చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్గా హార్దిక్ పాండ్యాలో కనబడింది. ఈవెన్ అందుకనే అంటే విరాట్ కోహ్లీని ఆన్ ద ఫీల్డ్ అతను ట్రీట్ చేసినటువంటి విధానం కూడా చాలా స్క్రోల్ అయింది. ఇలాంటిది కాదు నువ్వు చేయాల్సినటువంటిది అనేటువంటిది. సో దాని నుంచి కొద్దిగా నేర్చుకున్నట్టుగా కనబడింది. ఇప్పుడు ఈ ఏడాది కొంచెం ఆ రకమైనటువంటి ఆన్ ఫీల్డ్ ఆ రకమైనటువంటి అగ్రెషన్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే నాకు గమనించినటువంటిది నేను హార్దిక్ పాండ్యాలో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషను చాలా యారగెంట్గా ఉండేటువంటి వాడు లాస్ట్ ఇయర్ దాకా మీరు కనుక గమనించినట్లయితే. అదే పర్టికులర్గా గెలిచిన తర్వాత యాజ్ ఏ క్యాప్టెన్ అతను ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూ, ఎస్ నేను తప్ప ఇంకెవరు ఈ దునియాలో ఇంకెవరు చేయలేరు ఇది అనేటువంటి విధంగా ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నటువంటి వాడు. బట్ ఈ ఏడాది అది కాకుండా కంప్లీట్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ పాండ్యా అనే చూస్తున్నాం మనం. ఇట్ ఈస్ ఏ టీమ్ ఎఫర్ట్ అందరు కలిశారు కాబట్టి మేము ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు. అంటే నీ యొక్క సహచరుల్ని కూడా ఎప్పుడైతే నువ్వు కలిపి ముందుకు తీసుకెళ్తూ ఉంటావో ఆటోమేటిక్గా విజయాలు అనేటువంటి వస్తున్నాయి. దట్ ఈస్ ది రీజన్ 5 కన్సిక్యూటివ్ విక్టరీస్. సో కాబట్టి ఈ ఏడాది డెఫినెట్గానే ఒక మెచ్యూర్డ్ హార్దిక్ పాండ్యాని చూస్తూ ఉన్నాం మనం. ఇంకా ఆర్ఆర్ విషయానికి వచ్చేటప్పటికి ఎస్ అఫ్ కోర్స్ ఈవెన్ అది అంటే సంజు ఈజ్ ద రెగ్యులర్ క్యాప్టెన్. సంజు ఇంజూరీ అవ్వటం, ఆ తర్వాత రియాన్ పరాగ్ ఒక రకంగా అంటే నేను మొదట్లో చెప్పినట్టు ఇనిషియల్ డేస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా లాగా రియాన్ పరాగ్ ఇప్పుడు ఉన్నాడు. సో అది కాదు, ఈవెన్ మీకు బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్, చేతిలో ఉన్నటువంటి మ్యాచ్, కృణాల్ పాండ్యా అప్పుడే వచ్చాడు, యు ఆర్ ద క్యాప్టెన్. సో కాబట్టి ఫస్ట్ బాల్ ఎవరు వెళ్ళరు ఆ రకమైనటువంటి స్వీప్ షాట్కి, అక్కడి నుంచి ఆర్ఆర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో కాబట్టి రియాన్ పరాగ్ యాజ్ ఏ ప్లేయర్ విఫలమవుతున్నాడు, ఈవెన్ యాజ్ ఏ క్యాప్టెన్ ఎక్కడో డీప్ పాయింట్ బౌండరీ దగ్గర లేకపోతే కనుక డీప్ మిడ్ వికెట్లో ఉండేది కాదు కదా. యూ అబ్జర్వ్ ఎనీ క్యాప్టెన్ మిడ్ ఆఫ్ రేంజ్లో ఉంటారు. యూ లుక్ ఎట్ పాండ్యా, హర్షల్ పటేల్ అంటే ఎవరైతే సక్సెస్ అవుతూ ఉన్నారో వాళ్ళ క్యాప్టెన్లను మీరు గమనించినట్లయితే
అలాగే కాకుండా అంటే బౌలర్కి క్యాప్టెన్కి కమ్యూనికేషన్ లేనప్పుడు డెఫినెట్గానే యూ కెనాట్ గెట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. అదవుతోంది ఆర్ఆర్ విషయంలో వచ్చారు. సో కాబట్టి ఇంకా ఆ ఇమ్మెచ్యూరిటీ అనేటువంటిది పరాగ్లో కనబడుతోంది, మెచ్యూరిటీ అనేటువంటిది హార్దిక్ పాండ్యాలో కనబడుతోంది. దట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్. ఓకే. అండ్ కార్తిక్ గారు, అంటే ఈ రోజు మనం చూసినట్లయితే కెప్టెన్ గురించి సార్ చెప్పారంటే బూమ్రా బౌలింగ్, అంటే బూమ్రా చాలా సీనియర్, అంటే బూమ్రాని ఎదుర్కొనే బ్యాట్స్మెన్ అంటే ఎవరు చెప్తారు మీరు రాజస్థాన్ రాయల్స్ లో? డెఫినెట్లీ అంటే ఇద్దరు టాప్ 2 బ్యాట్స్మెన్ లైక్ బ్యాటర్స్ మనకి వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ ఇద్దరు ఉన్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ గోయింగ్ టు బి ప్రెటీ ఇంట్రెస్టింగ్ అంటే ఒక కాంటెస్ట్ ఉంటుంది. ఎందుకంటే బుమ్రా వర్సెస్ మన 14-year-old పిల్లోడు ఎలా ఒక ఆన్ ఫీల్డ్ మంచి ఇంట్రెస్టింగ్ ఒక కాంటెస్ట్ అయితే ఉండబోతోంది. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరే, అంటే వేరే బ్యాటర్స్ అంటే రాజస్థాన్ లో మనం చూసుకుంటే ఈవెన్ హెడ్మేర్ కానీ ఎవ్వరు అంత కన్సిస్టెంట్ గా రాణించలేకపోతున్నారు. ఓన్లీ టాప్ 2 వరకే ఉంటుంది. ఒక్కసారి అది ఫెయిల్ అయిపోయిన తర్వాత వేరే బ్యాటర్స్ ఎవరు రాణించలేకపోతున్నారు. సో దెర్ ఇస్ అన్ ఇష్యూ, బట్ టాప్ 2 ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ గుడ్ ఛాలెంజ్ టుడే. ఓకే అండి కార్తిక్ గారు. అండ్ ఐపీఎల్లో మరి కాసేపట్లో ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు మ్యాచ్ ఉండబోతుంది. అంటే బూమ్రా బౌలింగ్ కి వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఎలా ఉంటుందని అందరు చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. జైపూర్ వేదికగా మరి కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ జట్లు నువ్వంటే నేనా అన్నట్లు డి అనే ఫైట్ కి అయితే సిద్ధం కాబోతున్నాయి. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, వరుసగా మనం చూసినట్లయితే ముంబై 6 మ్యాచెస్ అంటే 5 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ విన్ అయింది. సో ఈ రోజు కూడా విన్నింగ్ ముంబైదే అనుకోవచ్చు. అంటే ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయొచ్చా, మీరేం చెప్తారు? ఆఫ్ కోర్స్ ఒక్కసారి విన్నింగ్ మొమెంటంలోకి వచ్చిన తర్వాత ముంబైని ఆపడం అనేటువంటిది చాలా కష్టం. ఈవెన్ ఫస్ట్ హాఫ్ దాకా అసలు ముంబై టాప్ 4లోకి వస్తుందా రాదా అనేటువంటి డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ యాక్చువల్గా అంటే కర్టన్ రైజర్స్లో కూడా చాలామంది అనుకున్నటువంటిది టాప్ 4లో ముంబైని తీసుకోలేకపోవటం. బికాస్ అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్రదర్శన కావచ్చు, లేకపోతే కనుక హార్దిక్ పాండ్యాని లాస్ట్ ఇయర్ దాకా లాస్ట్ ఎపిసోడ్ దాకా చూసినటువంటిది దాని అంతటి మీద ఒక కంక్లూషన్కి వచ్చి ఆరకమైనది. బట్ ఇందా నేను చెప్పినట్టుగా చాలా డిఫరెంట్ పాండ్యాన్ని చూస్తూ ఉన్నాం. సో అదే యాక్చువల్గా వాళ్ళ విన్నింగ్ మొమెంటంకి కారణమైనటువంటిది. కాకపోతే ముంబై డెఫినెట్గానే అక్షర్ పటేల్ అనుకో ఢిల్లీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళకి మొమెంటం అనేటువంటిది వచ్చింది. ఈజీగా గెలుస్తున్నటువంటి మ్యాచ్ ఎప్పుడైతే ఢిల్లీ ఓడిపోయి వాళ్ళకి 2 పాయింట్లు అందించిందో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది చాలా హై అయిపోయింది. సో అక్కడి నుంచి ఈవెన్ ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ గిఫ్టెడ్ దెమ్ ద మ్యాచ్, ఇషాన్ కిషన్ కర్టసీ ఇషాన్ కిషన్. సో కాబట్టి ఇట్లాగా వాళ్ళకి కొంత లక్ అనేటువంటిది గెలిచింది. అట్లానే 5 మ్యాచెస్ వరుసగా గెలిచినటువంటి టీంని తక్కువ చేయడం అనేటువంటిది కాదు. ఒకసారి విన్నింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాస్ట్ ముంబైని ఆపటం ఎవరి తరము కానటువంటిది. సో అందుకని డెఫినెట్గానే ఈ రోజున కూడా ముంబైకి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ వాళ్ళకేంటి అంటే రాజస్థాన్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకటి లాస్ట్ మ్యాచ్ వాళ్ళు అద్భుతంగా గెలిచి అందులోనూ 14 years old కుర్రాడు వైభవ్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసి గెలిచినటువంటి ఇది. సో నితీష్ రాణా ఫెయిల్యూర్ అనేటువంటిది ఒకటి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంది. రెగ్యులర్ క్యాప్టెన్ సంజు లేకపోవడం అనేటువంటిది హర్ట్ చేస్తుంది. కానీ బట్ అట్లీస్ట్ రియాన్ పరాగ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద మిడిల్ లాస్ట్ మ్యాచ్, కొంత సమయాన్ని గడిపాడు. సో కాబట్టి డెఫినెట్గా దట్ క్యారీస్ హిమ్ ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది. హెట్మెయిర్ నో డౌట్ ఆన్ హిస్ డే హీఈస్ అన్స్టాపబుల్. సో అందుకని డెఫినెట్గానే అందులోనూ సందీప్ శర్మ ఈజ్ బీయింగ్ ఏ బౌలర్. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ అగెన్స్ట్ ఎస్ఆర్హెచ్ హీ కన్సిడర్డ్ రన్స్. బట్ ఆ తర్వాత అతను ద కంబ్యాక్ అయినటువంటిది. ఈవెన్ పర్టికులర్గా పవర్ ప్లేలోనే వికెట్ తీస్తూ ఉన్నాడు. ఫస్ట్ 2 ఓవర్స్లో అట్లీస్ట్ ఒక వికెట్ అనేటువంటి తీస్తున్నాడు. సో కాబట్టి జోఫ్రా ఆర్చర్ ఫామ్లోకి రావడం అనేటువంటిది ఒకటి. ఈవెన్ యాక్చువల్గా వనింద్ హస్రంగా డిసిల్వా ఇస్ దేర్, అతను మంచిదిలో ఉన్నారు. దీక్షణ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. సో కాబట్టి వాళ్ళ బౌలర్లు సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఫామ్లో రావడం ఆర్ఆర్కి ప్లస్ అవుతోంది. సో డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ గుడ్ కాంటెస్ట్. అందరూ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ఇచ్చినటువంటి విక్టరీ ఉంది కాబట్టి, ప్లస్ లాస్ట్ మ్యాచ్లో పరాగ్ కొంచెం ఒక డిఫరెంట్ క్యాప్టెన్గా చూసాము. ఓవరాల్గా చేంజ్ అయిపోయాడని అనట్లేదు, బట్ యాక్చువల్గా అట్లీస్ట్ సమ్ చేంజెస్ దేర్. ప్లస్ ఓపెనర్ పర్టికులర్గా ద యంగెస్ట్ పెయిర్ ఇన్ ది ఐపీఎల్ ఈ ఇదిలో చూస్తే కనుక యశస్వి జైస్వాల్ అండ్ ఇది వైభవ్ సూర్యవంశీ ద యంగెస్ట్ పెయిర్ ఆడుతున్నటువంటి విధానం. సో దానివల్ల వాళ్ళకి డెఫినెట్గానే ముంబై మీద ఈ రోజున కొంత, ఎందుకంటే ఒకటేంటంటే ముంబైకేమో ఎస్ నేను గెలుస్తూ ఉన్నాను, ప్లే ఆఫ్లో నా ప్లేస్ని చేసుకోవాలి అంటే కనుక ఇది ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఆరకమైనటువంటి ప్రెషర్ ఒకవైపు ఉంటే, ఆర్ఆర్ విషయం మీదకి వస్తే కనుక ఇఫ్ యూ ఫైట్ ఇట్ నథింగ్ టు లూజ్, వాళ్ళు ఆరకమైనటువంటి ఫ్రీ హ్యాండ్స్ తోటి ఉన్నారు. వెన్ యూ ఆర్ నాట్ క్యారీయింగ్ ఎనీ బ్యాగేజ్ ఎట్ యువర్ బ్యాక్, న్యాచురల్గానే యూ విల్ ప్లే ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో
సో అందుకని ఈ రోజున ఆర్ఆర్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడి ఏమో చెప్పలేము, ముంబైకి షాక్ ఇస్తుందేమో అనేటువంటిది నా ఫీలింగ్. ఓకే. అండ్ కార్తీక్ గారు, మనం చూసినట్లయితే బూమ్రా వచ్చినప్పటి నుంచి కూడా మనకి ముంబైలో వరుసగా మ్యాచ్లు గెలుస్తుందని చెప్తున్నారు కదా, సో బూమ్రా దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే బుమ్రా డెఫినెట్లీ ముంబైకి హెస్ బీన్ ఎ గ్రేట్ ఎడిషన్. లైక్ అంటే మనము పాస్ట్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ చూసాము మనం బుమ్రా దగ్గర నుంచి, అండ్ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చూసాం తన దగ్గర నుంచి. సో డెఫినెట్లీ ముంబైకి ఒక మంచి ఎడిషన్. కానీ ఐ థింక్ ఇందాక చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఐ థింక్ లైక్ ఢిల్లీతో ఆ గేమ్ గెలవటం అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ క్రియేట్ అయింది ముంబైకి, అండ్ దాని మీద వాళ్ళు చాలా చక్కగా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది యాజ్ ఎ టీమ్. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా చూసుకుంటే చాలా బాగుంది. లైక్ బుమ్రాకి మంచి సపోర్ట్ ఉంది, ట్రెంట్ బౌల్ట్ కానివ్వండి, దీపక్ చాహర్. సో ఐ థింక్ దే ఆర్ లైక్ రైట్ నౌ బ్లెస్డ్ ఆన్ ద బౌలింగ్ సైడ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, రోహిత్ శర్మ గురించి, ఈ మ్యాచ్ లో ముంబై తరఫున ఆడుతున్నారు, ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్? మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. రోహిత్ ఒకటి ఆల్రెడీ ఫామ్లోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ 12 అవుట్ అయినా కూడా ఆ 12 కూడా 2 అద్భుతమైనటువంటి సిక్స్లు కొట్టి. సో కాబట్టి అంటే కావాల్సినటువంటి యాక్సలరేషన్ ఇచ్చి ఒక రకమైనటువంటి ప్లాట్ఫామ్ని వేసి వెళ్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లో అంటే ఫస్ట్ 3-4 మ్యాచెస్ అతను ఫెయిల్ అయినా కూడా మీరు గమనిస్తే కనుక రైట్ ఫ్రమ్ బాల్ 1 అతను అటాకింగే వెళ్తున్నాడు. అంటే ఐఆమ్ ఏ టీమ్ మ్యాన్, నేను నా పర్సనల్ దానికోసం ఎప్పుడు ఆడట్లేదు అనేటువంటి దాన్ని ఆ ఇమేజ్ని క్రియేట్ చేశాడు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసినా కూడా, T20 వరల్డ్ కప్లో చూసినా కూడా ఆ రకమైనటువంటి ఇమేజ్ని క్రియేట్ చేశాడు. హీఈస్ క్యారింగ్ ద సేమ్. సో అందుకని ఈ రోజున కూడా రోహిత్ శర్మ నుంచి ఆ రకమైనటువంటి ఫామే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అండ్ డెఫినెట్గానే జోఫ్రా ఆర్చర్కి ఎగనిస్ట్ రోహిత్ శర్మకి మంచి రికార్డు ఉంది ఇక్కడ మనం గమనించి. ఇందాక మనం యాక్చువల్గా ఆర్ఆర్కి ప్లస్ జోఫ్రా ఆర్చర్ అని చెప్పేసి నేను చెప్పినట్టుగానే అట్లాగనే ఎగనిస్ట్ ద స్ట్రాంగెస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి జోఫ్రా ఆర్చర్కి ఎగనిస్ట్గా రోహిత్ శర్మ హ్యాస్ ఏ గుడ్ ఇది. అంటే మిచిల్ స్టార్క్కి విరుద్ధంగా కోహ్లీకి ఏ రకమైనటువంటి గ్రేట్ రికార్డు ఉందో ఆ రకంగా జోఫ్రా ఆర్చర్కి ఎగనిస్ట్గా రోహిత్ శర్మకి మంచి రికార్డు ఉంది. కాబట్టి డెఫినెట్గా టుడే అగైన్ రోహిత్ శర్మ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ అట్లీస్ట్ డెఫినెట్గా ఒక 40-50 చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. అండ్ కార్తిక్ గారు, సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే కొంచెం డల్ గా ఆడుతున్నారు అనే టాక్ అయితే ఉంది కదా. అబ్సల్యూట్లీ. అంటే ఈసారి ఐపీఎల్ లో ఒక చిన్న మొమెంటం ఇంకా క్రియేట్ కాలేదు సూర్యకుమార్ యాదవ్ కి. బట్ ఐ థింక్ లైక్ ఒక 2 గేమ్స్ చాలా మంచి గేమ్, అంటే రెస్పాన్సిబుల్ గా చాలా చక్కగా విన్నింగ్ దిశగా తీసుకుని. సో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి ఆ ఒక 360-degree గేమ్ అనేది మనం డెఫినెట్లీ చూడొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ లైక్ అంటే ఆ స్ట్రాటజీ కూడా వాళ్ళు వేసుకుని ఉంటారు. లైక్ హౌస్ స్కై ఎట్లా ఆడాలి, లేకపోతే హార్దిక్ పాండ్యా ఎలా ఆడాలి, రోహిత్ శర్మ ఎలా ఆడాలి అనేది వాళ్ళు ఒక స్ట్రాటజీతోనే వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాజస్థాన్ విన్ అయితే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అంటే ఈ గేమ్? అంటే అట్లీస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు, అక్కడి నుంచి సిలిండర్ మీదకి వస్తారు, ఆక్సిజన్ సిలిండర్ మీదకి వస్తారు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో కాబట్టి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పొజిషన్ నుంచి అట్లీస్ట్ ఓకే అంటే బాబు ఇప్పటిదాకా నువ్వు ఐసీసీలోనో నీకు ఒక స్పెషల్ బెడ్ ఇస్తున్నావు, వార్డ్ ఇస్తున్నాము అంటే కనుక ఆ పేషెంట్ యొక్క కండిషన్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. సో ఆర్ఆర్ పరిస్థితి అదే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక్కటి వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే కనుక ఈ రోజున ఆర్ఆర్ గెలిచేట్లయితే మిగిలినటువంటి యు మైనస్ సిఎస్కే నో డౌట్, బట్ ఆ తర్వాత మిగిలినటువంటి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి మ్యూజికల్ చైర్ నడుస్తూ ఉంది. సో అందుకని ఆ మిగిలినటువంటి టీమ్స్కి ఒక థ్రెట్ లాగా వెళ్తుంది. దాంతో ఏంటంటే అట్లీస్ట్ ద రిమైనింగ్ మ్యాచెస్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. ఇంకా అంటే సిఎస్కే లాంటి ఒక 5-time ఛాంపియన్ ఇప్పుడే ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు కొంత డల్ అవుతుంది ఐపీఎల్. మీరు ఎంత అవునన్నా కాదన్నా కానీ ఇందాక కూడా ఇంట్రోలో మీరు అడిగినట్టుగానే అట్లాగే మన కార్తిక్ కూడా కరెక్ట్గానే చెప్పాడు. సో అట్లాగా అంటే సిఎస్కే అనేటువంటిది లేకపోవడం, ధోనీని చూడలేకపోతున్నాం మనం ప్లే ఆఫ్లో అనేటువంటిది ఒక రకంగా ఎప్పుడైతే వ్యూవర్ దానికి ఫిక్స్ అయి ఉంటాడో, అది కాకుండా ఇప్పుడు ఆర్ఆర్ కనుక గెలిచేట్లయితే మిగిలినటువంటి టీంలు కూడా పోటీ పడుతూ ఉంటాయి, దానికి కూడా ఛాన్స్ వస్తుంది కూడా ఒక రకమైన లైక్ ఏ సూపర్ ఓవర్. సో అట్లాంటి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అందుకని అట్లీస్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఐ విష్ ఆర్ఆర్ టు విన్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, బట్లర్ లేని లోటు రాజస్థాన్ రాయల్స్ లో తెలుస్తుంది. అంటే గత మ్యాచ్ లో ఉన్నాడు, ఈ మ్యాచ్ లో లేడు కాబట్టి ఆ లోటు ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా ఆడియన్స్? యా ఆఫ్ కోర్స్ డెఫినెట్గానే. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ని క్రియేట్ చేసేస్తుంటారు ఐపీఎల్లో కావచ్చు లేకపోతే క్రికెట్ మీద. సో అట్లాగా బట్లర్ నుంచి ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. ఒక టైంలో మీకు గుర్తుంటే కనుక 2023 ఎడిషన్ అయ్యేట్లయితే కనుక ఈవెన్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డు 973 రన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తాడేమో అనేటువంటి దాకా వెళ్ళాడు.
బట్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ స్లో డౌన్ అయ్యాడు, సెకండ్ హాఫ్ అయ్యేటప్పటికి స్లో డౌన్ అయ్యాడు కాబట్టి ఆ రికార్డ్ అట్లాగే పదిలంగా ఉంది. సో కాబట్టి ఐపీఎల్లో ఎప్పుడూ కూడా మీకు అంటే బ్రాండన్ మెక్లమ్ గురించి ఐపీఎల్ గురించి అన్న వెంటనే బ్రాండన్ మెక్లమ్, క్రిస్ గేల్ లాంటి వాళ్ళని ఎలా చెప్పుకుంటూ ఉంటామో మనం, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ షేన్ వాట్సన్ లాంటి వాళ్ళని. సో అట్లాగనే హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ది గేమ్. ఓకే, అంటే పిచ్ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్కే కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఏం చెప్తారు? ఈసారి మాత్రం కొంచెం ఐపీఎల్ డిఫరెంట్గా నడుస్తుంది. హోమ్ గ్రౌండ్, హోమ్ అడ్వాంటేజ్. యూ టేక్ చెన్నైని తీసుకోండి, బెంగళూరుని తీసుకోండి, ఎస్ఆర్హెచ్ని తీసుకోండి, యూ టేక్ ఎనీ టీమ్ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ ఢిల్లీని తీసుకున్నా కానీ హోమ్ గ్రౌండ్లో ఎందుకో ఫెయిల్ అవుతూ ఉన్నాయి. విజిటింగ్ అంటే ఎవే మ్యాచెస్ గెలుస్తూ ఉన్నట్టుగా. బట్ జనరల్గానే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏ టీంకైనా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆన్పాన్లన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఆ రకంగా అంటే ఏ డైరెక్షన్లో కనుక అయ్యేట్లయితే విండ్ బాగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడి నుంచి స్పిన్నర్లను వేయాలి, మనం ఎక్కడ అటాకింగ్ బ్యాటర్ ఇప్పుడు ఉన్నప్పుడు ఏ బౌలర్ని తీసుకొని రావాలి, బికాజ్ ఏ ఎండ్లో అతను ఏ ఇదిలో వెళ్తాడు అనేటువంటి కొంచెం ఎట్లయినా కానీ అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంది. సో డెఫినెట్లీ ఈవెన్ ఆర్ఆర్ విల్ టేక్ దట్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కార్తిక్ గారు, వైభవ్ సూర్యవంశీకి అయితే ఫుల్ క్రేజ్ వచ్చేసింది, ఎందుకంటే 14 years కుర్రాడు ఇంత బాగా ఆడుతున్నాడు, ఒక కసితో ఆడుతున్నారు, బ్యాటింగ్ సద్దరగొట్టేస్తున్నారని చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఈ రోజు కూడా సెంచరీ చేసే ఛాన్స్ ఉందా వైభవ్? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సెంచరీ చేసే టాలెంట్ అయితే ఉంది, బట్ ఆ కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే చాలా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఇట్ ఈస్ ఇంకా మనం చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాము తన గురించి మనం ఇంకా ఓపెన్ గా మాట్లాడడానికి. నా ఉద్దేశంలో చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే లైక్ విల్ బి ద డెఫినెట్లీ ఎ ఫ్యూచర్ స్టార్ ఫర్ ఇండియా. సో చేయాలని నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ టు సీ హిస్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అగైన్. బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ఈస్ గోయింగ్ టు ప్లే ద గేమ్ టుడే. ఓకే అండి, నైస్. అండ్ చంద్రశేఖర్ గారు, టాస్ అనేది కూడా చాలా కీలకం. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. టాస్, బ్యాటింగ్ ఇవి ఎలా ఉండొచ్చు? ఒకవేళ ఎవరు ఏది తీసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది? విన్నింగ్ ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. బట్ ఐ టేక్ సమ్ అంటే ఆర్ఆర్ వైపు కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పేసి ఐ టేక్ ఇన్ 60% ఆర్ఆర్ సైడ్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఎందుకంటే బట్ ఫర్ దట్ బుమ్రాని కనుక జాగ్రత్తగా నెగోషియేట్ చేయగలిగేట్లయితే వైభవ్ డెఫినెట్లీ అన్స్టాపబుల్ ప్లేయర్గా ఉన్నాడు. ఈవెన్ మ్యాచ్కి యశస్వి జైస్వాల్ ఫామ్లోకి వచ్చినటువంటి విధానం, ఫస్ట్లో కనుక ఏంటి ఇదే యశస్వినా మనం చూసినటువంటిది లాస్ట్ ఇయర్ దాకా అనేటువంటి ఫీల్ నుంచి అతను ఒక్కసారి ఆ నాక్ను అందుకున్న తర్వాత డెఫినెట్గానే హీ ఈజ్ ఆల్సో అన్స్టాపబుల్గా ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ గెలిచింది అంటే నాట్ ఓన్లీ వైభవ్కి ఇంకొక ఎండ్లో యశస్వి ఇచ్చినటువంటి సపోర్ట్. సో అందుకని డెఫినెట్గానే వాళ్ళిద్దరు ఫామ్లోకి రావడం అనేటువంటిది ఒకటి హోమ్ అడ్వాంటేజ్, ప్లస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ సీజన్, ద రిమైనింగ్ మ్యాచెస్ వీటన్నిటి మీద ఐ టేక్ 60% ఆర్ఆర్. ఇది టాస్ అనేటువంటిది టాస్ డెఫినెట్గా చాలా క్రూషియల్. నిజంగా నాకు అదే అర్థం కావట్లేదు. టాస్ గెలిచినటువంటిది ఏదో మోసలాగా టాస్ గెలిచిన వెంటనే ఐఎమ్ గోయింగ్ టు బౌల్ అనేటువంటి దానికన్నా యూ బెటర్ బ్యాట్ ఫస్ట్, సో దట్ ఇదనేటువంటిది ఉండదు, అంటే ఆ ప్రెషర్ అనేటువంటిది ఉండదు. సపోజ్ ఆ వికెట్ జైపూర్ వికెట్ మనకు తెలిసినటువంటిది 180 విల్ బి ది పార్ స్కోర్. సో ఇఫ్ యూ రీచ్ 170, 160 in 16 overs, 17 overs, you go for bang. So that will be bonus to you. In that bargain, if you reach 200, it is a very good. సేఫ్ సైడ్ ఉంటుంది. బట్ అదే ఫస్ట్ మనం ఫీల్డింగ్ చేసేసి వాళ్ళు అదే స్ట్రాటజీలో వచ్చి ఆ తర్వాత పవర్ ప్లేలోనే కనుక 2 వికెట్లు కోల్పోతే మీరు గమనిస్తే కనుక టాస్ గెలిచి బౌలింగ్ చేసినటువంటి ప్రతి టీము అక్కడే ఫెయిల్ అవుతుంది. సో అందుకని యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, మీ అనాలిసిస్ ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ ని 10 టీవీతో జాయిన్ అయ్యి పంచుకున్నందుకు. సో మరి కాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అందరి చూపైతే వైభవ్ సూర్యవంశీ వర్సెస్ బుమ్రా, వీరిద్దరి కాంబినేషన్ ఈ రోజు ఎలా ఉండబోతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్ ది బెస్ట్ టు 2 teams. కీప్ వాచింగ్ 10 TV.